ఆ అడుగు ఒక చరిత్ర. ఆ ప్రస్థానం దశాబ్దాల రాజకీయ గమనాన్ని మార్చిన ఒక భరోసా. ఏప్రిల్ 9, 2003. వేదిక చేవెళ్లగడ్డ. తెలుగు. వైఎస్ఆర్ పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయం అలాగే కొనసాగింది. ఆ తర్వాత వైఎస్ జగన్, షర్మిల, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇలా ఆ పాదయాత్రను ఒక సెంటిమెంట్గా భావించి అధికారం చేపట్టారు. కష్టం అంటే ఏంటో చూపించింది. ఆనాడు ఆయన చూసింది రోడ్లను కాదు, రైతన్న కళ్ళల్లోని ఆవేదనను. వైఎస్ఆర్ వేసిన ఆ అడుగులే తర్వాతి కాలంలో ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాయి. అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక నిర్ణయాలకు ప్రాణం పోశాయి. లక్షల కుటుంబాలకు భరోసానిచ్చాయి. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నన్ను అటు ఇటు జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు నాకు ఓట్లు వేశారు. అధ్యక్ష, సమయం మారింది, నాయకత్వం మారింది, కానీ ప్రజాక్షేత్రమే పరమావధి అనే సూత్రం మారలేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత మళ్ళీ అదే జనంతో మమేకమవడానికి సిద్ధమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి బాటలోనే అంతకు మించి 3412 కిలోమీటర్లు, 341 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. తండ్రి సంక్షేమానికి పునాది వేస్తే తనయుడు దాన్ని గడప గడపకు చేరవేసే వ్యవస్థగా మారాడు. నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఒక విప్లవం అయితే, తర్వాత వైఎస్ జగన్ అమ్మఒడి, విద్యా దీవెన దాని కొనసాగింపు. నాటి ఆరోగ్యశ్రీకి, తర్వాత జగన్ పాలనలో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ ఒక పరిపూర్ణ రూపం. 23 ఏళ్ల క్రితం చేవెళ్లలో మొదలైన ఆ అడుగుల ప్రస్థానం తదనంతర వారసత్వం తీసుకుని వైఎస్ జగన్ సాగించాడు. నాయకులు మారొచ్చు, కాలం గడవచ్చు, కానీ ప్రజా సంక్షేమమే అజెండాగా సాగే ఆ యాత్ర అప్రతిహతం. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజాక్షేత్రమే లక్ష్యంగా 2029 ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది మళ్ళీ జనం మధ్యకే వెళ్తానంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది, ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. వైఎస్ఆర్ మొదలుపెట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర లిఖించిన ఘట్టం. ప్రజల దగ్గరకే నేరుగా వెళ్ళి వారితో మమేకమై అధికారాన్ని అందించే ఈ యాత్రలు ప్రజలు, నాయకుల మధ్య దూరాన్ని తొలగించే గొప్ప సాంప్రదాయమనే చెప్పాలి. వైఎస్ఆర్ పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయం అలాగే కొనసాగింది. ఆ తర్వాత వైఎస్ జగన్, షర్మిల, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇలా ఆ పాదయాత్రను ఒక సెంటిమెంట్గా భావించి అధికారం చేపట్టారు. వైఎస్ఆర్ పాదయాత్రకు సంబంధించి మీ అనుభవం కామెంట్లో తెలియజేయండి.